కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి జనరల్ మేనేజర్ను నియమించడం పట్ల విశాఖ ఎంపీ భరత్ హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్లో జరుగుతుందని 18 నుంచి 21 నెలల్లో కంప్లీట్ చేస్తామని ఎంపీ భరత్ అన్నారు. రైల్వే జోన్కి జనరల్ మేనేజర్ లేకపోవడంతో రైల్వే అభివృద్ధి జరగడం లేదంటూ ప్రతిపక్షాలు విమర్శించాయన్నారు. జోన్ పనులు వేగవంతంగా చేస్తున్నామని, కేంద్రం జనరల్ మేనేజర్ని నియమించడంతో ఇప్పటికైనా ప్రతిపక్షాలు విమర్శలు ఆపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మన సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి ఒక జనరల్ మేనేజరు అపాయింట్ చేయడం జరిగింది. త్వరలో ఆయన కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేసి అంతా యాక్టివిటీస్ కూడా టేకప్ చేస్తారు. సందీప్ మాథుర్ గారని ఆయన IRSSC ఇప్పుడు ప్రస్తుతం PED సిగ్నల్ మోడర్నైజేషన్ రైల్వే బోర్డులో పనిచేస్తున్నారు. ప్రెసిడెంట్ గారు ఆయనకి ఇప్పుడు అప్రూవల్ ఇచ్చి ఇక్కడ జనరల్ మేనేజర్గా అపాయింట్ చేయడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఏంటంటే జోన్ అనౌన్స్ అయింది, ఇక్కడ జనరల్ మేనేజర్ ఎప్పుడు చేస్తారు, దాని తర్వాత గెజెట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారని కొందరు అడగడం జరిగింది. సో ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం రైల్వే బోర్డు తీసుకోవడం మేమందరం అభినందిస్తున్నాము. అండ్ ఈ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ వర్క్స్ అండ్ ఇక్కడ రైల్వే వర్క్స్ చాలా ఉన్నాయి. ఒక GM వస్తే అన్నీ కొంచెం స్పీడ్ అందుకుంటాయి అనే భావన మా అందరిలో ఉంది. సో ఆయన రావడం మా అందరికీ సంతోషంగా ఉంది. అండ్ ఇంకో మంచి అప్డేట్ కూడా ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంచుమించు ఆల్మోస్ట్ 500 crores వైజాగ్ రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ కూడా కొంత కోర్ట్ స్టే వల్ల మనకి ఆల్మోస్ట్ ఒక 8 months డిలే అయింది. అది కూడా ఇవాళ క్లియర్ అయ్యి కాంట్రాక్టర్కి కూడా గ్రీన్ సిగ్నల్ రైల్వే ఇక్కడ లోకల్ రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అతి త్వరలో I think 18 to 21 months మన వైజాగ్ స్టేషన్ అప్గ్రేడేషన్ ఇంక్లూడింగ్ అడిషనల్ లైన్స్, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న లైన్స్ కన్నా ఇంకో 6 lines యాడ్ చేయాలనే దాంట్లో పనిచేస్తున్నారు. 14 lines ఫైనల్గా మనకి ఉండబోతున్నాయి కొత్త రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ అయిన తర్వాత. దట్ ఈస్ వన్ మేజర్ ఇష్యూ అండి. ప్రత్యేకంగా కొందరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా జోన్ ఇచ్చారు కానీ GM లేదని ఆ ఆరోపణలు కూడా ఇక్కడితో ముగిస్తాయి అనుకుంటున్నారు.